మొన్న పరీక్ష రాసి ఇంటికి వస్తుంటే టక్కరై ఇద్దరు అక్క చెల్లెళ్ళు జీవిడ్చారు కదా పాపం. అలా నాయనేమో మలేషియాలో చిక్కిపోయిండు. పైసలు లేక ఇంటికి వచ్చి కన్న బిడ్డల్ని చివరి చూపులు కూడా నోసుకోలేకపోయిండు. ఈ ముచ్చట తెలుసుకున్న కేటీఆర్ ఆయనకు సాయం చేసి ఇండియాకు వచ్చేటట్టు చేసిండు. ఓ పార ఆయనతో మాట్లాడదాం పాండ్రి. అయ్యో బిడ్డలు జీవిడ్చి 3 రోజులు అయినాక వచ్చినవా అన్న? అసలు నువ్వు ఎందుకు రాలేకపోయినావన్నా? మంచి లేకుండే డబ్బులు, ₹1 లేకుండే అన్న, ₹1 లేకుండే డబ్బులు. ఈ సార్ వాళ్ళు సార్ దయ వల్ల కొంచెం అసలు వస్తా అనుకున్నారా ఇండియా? లేదు లేదు లేదు, ఇప్పుడు అవుట్ లేదు, ఏం లేదు ఇప్పుడు. అసలు వస్తా అనుకోలేదు అసలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 సంవత్సరాలు అయితే. 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేకపోయారు మీరు? లాక్డౌన్ లో 3 సంవత్సరం అప్పుడే గడిపోయింది. 3 సంవత్సరమే పని చేసింది అంతే. మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. టెన్షన్ ఎల్ల మొత్తం టెన్షనే. ఓష్ని పైసలు లేక 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చినవానే, అది కూడా పిల్లల సావు వార్త తెలిసినాక. మరి నీకు ఎవరు సాయం చేసిరన్న ఇండియా రానికే? కేటీఆర్ సార్ వాళ్ళు చేస్తేనే కొద్దిగా వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్, ఏమన్నా హెల్ప్ చేసిందా మీకు? ఏం లేదు ప్రభుత్వం ఏమీ హెల్ప్ చేయలేదు. దానివల్ల ఇక్కడికి రాగలిగారు. ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా కేటీఆర్ గారు? దండం ఇక నమస్కారం చెప్పాలంతే, ఏం లేదు ఇక. కేటీఆర్ సార్కు జాన్సన్ నాయకు కొంచెం నమస్కారం చెప్పాలంతే. ఆగనట ఇన్నరా, కేటీఆర్ సారు వాళ్ళ టీం సాయంతోని మళ్ళా సొంత గడ్డ మీద అడుగుపెట్టిండట. అయ్యన్న నాకింత గొప్ప సాయం చేసినందుకు పెద్ద దండం తప్ప ఇంకేం చెప్పలేను సార్. 6 సంవత్సరాల కింద పని కోసం మలేషియా పోయి ఆడ మోసపోయి కరోనా వల్ల చిక్కుకుపోయిండట రెడ్డి నాయక్ అనే గీ అన్న. టక్కరై 2 పిల్లలు ఇక లేరు అనే వారు తిన్నాక కూడా వాళ్ళని చూస్తందుకు ఇంటికి రానికే రూపాయి కూడా లేకపోతే కేటీఆర్ సాయంతో ఇంటికి వచ్చిండట. ఇట్లా ఆపదలు ఉన్నోళ్ళని ఆదుకున్న కేటీఆర్ గొప్ప మనసు గురించి ఇది చూసిన వాళ్ళంతా మెచ్చుకుంటుర్రు. పో అన్న పోయి మీ ఇంటి ఆమెకు ధైర్యం చెప్పు పో. పాపం మా తల్లి 2 పిల్లల్ని ఒక్క పారే ఒడగొట్టుకుంది. పెనివిటి కూడా పక్కకు లేకపోతివి. ఎంత కుమిలిపోతుందో ఏమో. ఆమె గోసాపాగోని కూడా రావద్దు తల్లి. ఈ టక్కర్లు సలగుండా ఆ ఇంటికి వారసత్వం లేకుండా అయిపాయే. రేపటి కోసం ఎవల కోసం బతుకుతారు ఈ ఆలుమొగలు? ఎవలను చూసుకొని బతుకుతారు? ఆ దేవునికి కూడా ఇంత అన్యాయం చేయాలని ఎట్లా అనిపించింది? ఈ బాధల నుంచి ఎట్లా బయటపడతారో ఏమో అని బాధపడుతుర్రు ఈ ముచ్చటెరకైనోళ్ళంతా. రాజకీయాలంటేనే ఈ రోజులలో పదవుల కోసం పాకులాడు, పైసల కోసం తండ్లాడు, అధికారం కోసం ఆరాటపడు, వాటన్నిటి కోసం పార్టీలు మారుడు, ఎమ్మెల్యేలను కొనుడు, అమ్ముడు, సర్కార్లను కూల్చుడు, పార్టీలను చీల్చుడు పేల్చుడు చేస్తున్నారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు సందు దొరికితే జంపింగ్ జపాంగ్ అయ్యే రోజులు ఇవి. అట్లాంటి రోజులల్లా ఇగో ఎమ్మెల్యే మాత్రం నేను అసోంటి ఎమ్మెల్యేని గాను అన్నట్టు చెప్తుండు గీనా. ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిండ్రమ్మా. మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే, ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు. అంటే చాలా మంది మారిండు. నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు, మరి నీకు కూడా, మరి నువ్వు కూడా మారుతావా అంటే నేనేమన్నా తెలుసా, డాక్టర్ సంజయ్ని కొనాలంటే వాని బాబమ్మ అని తాతమ్మ కూడా రావాలని పలికారు. అది నా ధైర్యం. ఎందుకంటే నిజాయితీగా బత్త కాబట్టి. చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడుగుతారు. నేను నిజాయితీగా బత్తా. ఆగో అట్లనట. వాని తాత జేజమ్మ దిగొచ్చిన ఎమ్మెల్యే సంజయ్ని కొనలేడట. నిజాయితీగా బతుకుతా కాబట్టి ఏ పార్టీకి పోవాల్సిన అవసరం తనకు లేదట. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తన మీద తనకున్న నమ్మకంతో ఇట్లా చెప్తున్నాడట. మనిషికి 100 మంది ప్రాణాలు కాపాడినా నేను. మీ అందరు తెలుసుంటారు డాక్టర్ సంజయ్ అంటే ఎవరో. 1000 మంది ప్రాణాలు కాపాడినా. పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇప్పుడు చేయను, భవిష్యత్తులో చేయబోను. నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని ఈ నాయకుని తిట్టి బతుకా. ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా. నేను మంచిగా చెడ్డోనా మీరు నిర్ణయించాలి అంతే. నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా, నా భోజనం కట్టుకోను నేను. సో ధైర్యంగా ఉంటా, ఎందుకంటే నిజాయితీగా ఉంటా, ధైర్యంగా ఉంటా. అబ్బాబ్బా ఇసొంటి లీడరు ఈ కాలంలో ఎక్కడన్నున్నాడా? ఎమ్మెల్యే సంజయ్ చెప్పేది నిజమే. అయితే ఇసొంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవ్వరుండరు కావచ్చు. మరి అంతే కదా, పక్క పార్టీని ఆపోజిషన్ లీడర్లను తిట్టకుండా రాజకీయం చేసే లీడర్లు ఎవరనున్నారా? ఎవరని తిడితే ఫేమస్ అవుతారో, ఏమని తిడితే పెద్దోళ్ళు అవుతారో తెలుసుకొని మరి తిడుతున్న కాలంలో ఎవ్వలని ఏమనకుంటా ఉండుడంటే గ్రేటే కదా. మరి అట్లా చేయకుంటే ఎట్లా పెద్దోళ్ళు అవుతారు? ఈ తిట్టుడు రాజకీయాలల్లో ఎట్లా ఎదుగుతారు అంటే దానికి కూడా చెప్పిండు. నా మహిళలు మంచిగా ఉండాలి, నా రైతన్నలు మంచిగా ఉండాలి. ఆగో అది మాత్రమే కోరుకుండట. దానికోసమే ఆరాట పడతారట. అట్లా వేస్తే జనాలు గుర్తు పెట్టుకుంటారా? మంచి లీడర్ను కాపాడుకుంటారా అంటే అది వాళ్ళ ఇష్టం అన్నట్టు మాట్లాడిండు. ఎప్పుడైనా మంచిని మంచి అనాలే, చెడుని చెడనాలే.
మంచిని మంచి అనాలే, చెడుని చెడు అనాలే. రాజకీయాల్లో మన అందరం బతకనికి రాలే. రాజకీయం ప్రజలకు సేవ చేయడానికి ఒక విధానం. చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు, పైసలు తీసుకున్నాడు. డాక్టర్ సంజయ్ అసొంటోడు గానే కాదు, భవిష్యత్తులు కూడా ఇట్లనే ఉండాలి అన్నట్టు చెప్పిండు. మరి ఎమ్మెల్యే సాబ్ చెప్పినట్టే చేస్తున్నాడా లేకుంటే మైకులో ఒకటి చెప్పి ఇంకో తీరుగా చేస్తున్నాడా అనేది మనకు తెలియదు. కానీ సంజయ్ సాబ్ చెప్పినట్టే ఉండేది ఉంటే దేశంలోనే మస్తు గ్రేట్ ఎమ్మెల్యే అని ఒప్పుకోవాల్సిందే. ఈ రోజులలో కూడా ఇట్లాంటి లీడర్లు ఉంటారా అని పరిశాన్ కావాల్సిందే. తాను చెప్పినట్టు ప్రజలకు కావాల్సిన సవలతుల కోసం పాదయాత్ర కూడా చేయబోతున్నాడట. మరి చూడాలి ఎట్లుంటుందా పాదయాత్ర అనేది.